దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది ఈఎన్టీ ఆసుపత్రి స్థలం కబ్జాదారుల తీరు. కోట్ల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించుకున్న వారే న్యాయం కోసం పోరాడుతున్న వారిపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేస్తున్న వారే లంచం అడుగుతున్నారంటూ మంత్రి గారికి ఫిర్యాదు చేశారు. సదరు మంత్రి గారు పూర్వాపరాలు పరిశీలించకుండానే విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రి స్థల వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. రాజా ప్రతాప్గిరి తనకు చెందిన 27,256 చదరపు గజాల స్థలాన్ని కుదవబెట్టి అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చలేకపోవడంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని 1965లో ఈఎన్టీ ఆసుపత్రికి కేటాయించింది. 2007లో ఈ స్థలం తమదేనంటూ ప్రహరీ గోడపై బోర్డు పెట్టి తమ కబ్జాలో పెట్టుకునేందుకు కబ్జాదారులు యత్నించారు. ఈ స్థలంపై నిరభ్యంతర పత్రం కోసం వాళ్లు పెట్టుకున్న దరఖాస్తును కలెక్టర్ తిరస్కరించారు. ఈ స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు అనేక కేసులు వేసి ఓడిపోయారు. కొంతకాలం తమది 350 చదరపు గజాల స్థలమేనంటూ కోర్టుల్లో వివాదాన్ని నడిపిన వీరు తర్వాత 3,831 చదరపు గజాలు తమదంటూ అదనపు స్థలాన్ని కోరుతున్నారు. 1991లో ఈ స్థలంపై తమకు టైటిల్ ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టులో భూ కబ్జాదారులు వేసిన పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. మేము ఆ స్థలాన్ని కాపాడుతామని అంటారు కానీ ఇప్పటి వరకు జీవోలు క్యాన్సిల్ కాలేదు. అటు తర్వాత వాళ్ళు ఎవరైతే భూమి అక్యుపై చేశారో వాళ్ళు షెడ్లు వేసుకొని ఆ స్థలాన్ని పార్కింగ్ చేసి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. అటు తర్వాత ఆ స్థలాన్ని వాళ్ళు దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వానికి చెప్తే మేము ఆ విషయం చూస్తున్నాము, ఆ స్థలాన్ని కాపాడుతామని అంటున్నారు కానీ దానిపై ఎలాంటి యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు కొత్త నాటకానికి సదరు కబ్జాదారులు తెరలేపారు. 23/6/2012న ఈఎన్టీ ఆసుపత్రి భూ కబ్జాదారులు ఏ రమేష్, అతని జీపీఏ హోల్డర్ టీకే శ్రీనివాసులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఓ వినతి పత్రం ఇచ్చారు. అందులో 2 పత్రికా యజమానులు తమ పైకి దాడులు చేసేందుకు పురమాయించారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆ పార్టీ మాజీ ఎంపీ మధు, ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, తెలంగాణ మెడికల్ ఐకాస అధ్యక్షుడు డాక్టర్ రమేష్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు దాడులకు పురిగొల్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం చేసింది రెగ్యులరైజేషన్ ఇల్లీగల్ కి పాల్పడిన వాళ్ళు ఇంటెన్షనల్ గా పాల్పడ్డారా లేకపోతే తెలియక పాల్పడ్డారా పరిశీలించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కోర్టుకు సబ్మిట్ చేసింది ప్రభుత్వం 29/10/2010. 5/6/2010 ఆ రోజు కలెక్టర్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాశాడు, ఏ రకంగా వీళ్ళు కబ్జాదారులు అని చెప్పేసి. ఇవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ లోకి పోతే అసలు ఈ భూమి మాది కాదని చెప్పేసి క్లెయిమ్ వాళ్లే కోర్టుకు రాసిచ్చున్నారు. వీళ్ళు గతంలో కోర్టుకి ఇప్పుడు 3,500 గజాలు మాకు కావాలని చెప్పి అంటారు. ఇంతకుముందు మాకు 350 గజాలే మా భూమి అని చెప్పేసి కూడా రాసిచ్చున్నారు. పేదవాడు గుడిసెలు వేసుకుంటే పీకేసే ప్రభుత్వం మాత్రం ఇలాంటి కబ్జాదారులపై కన్నెర్ర చేసేందుకు ముందుకు రావడం లేదు.